కూర్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కాపాడుకుంటారు కాదు నిత్య, కాపాడుకుంటాం అనాలి. ఆయన వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కావలసిన వాళ్ళు దూరం అవుతారని తెలిస్తే కనిపించట్లా తల్లి ట్రైనింగ్. దీనికి వాళ్ళమ్మ గుర్తొచ్చినట్టుంది. ఈ ప్రవాహం ఆపకపోతే ప్రమాదం. డోంట్ గెట్ ఇమోషనల్ నిత్య. బామ్మగారు అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పారు కదా. అవునమ్మా, బామ్మకేం కాదు. బామ్మ అంటే జైకి పంచప్రాణాలు నిత్య. జై ఉండగా బామ్మపై హీగ కూడా వాలదు. రిలాక్స్ బేబీ. స్వరూపు గారు, ఈ మధ్య మీ ఫ్యామిలీలో ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారా? లేదండి. ఎందుకలా అడిగారు? మీ వాళ్ళెవరో హాస్పిటల్లో ఉన్నట్టు నిత్యం మాట్లాడుతుంటేను. ఓ అదా, ఈ మధ్య నిత్య ఎక్కువ మీతోనే ఉంటుంది కదా, అటాచ్మెంట్ పెరిగింది. ఆ సంగతేమో కానీ ఈ పెళ్లి జరిగితే మీరు పోతారని చీరాలలో పంతులుగారు చెప్పినప్పటి నుంచి మా అమ్మమ్మకి బీపీ పెరిగింది. అవన్నీ నేను నమ్మనని అప్పుడే చెప్పాను కదండి. బామ్మగారు, మీరు ఆ వర్రీసేం పెట్టుకోకండి. నాకేం కాదు. ప్రసాద్ గారు, మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏంటే ఎక్కడికి వెళ్ళేది? నేనంటే ఎవరికి లెక్క జమ లేకుండా పోయింది. అరే, ఒక మనిషిని ఎలా వదిలేసి వస్తారు?
కారు ఎక్కారో లేదో చూసుకోవాల్సిన పని లేదా? లేదా బామ్మ అంటే నాకు ప్రేమ లేదనుకున్నారా? ఏం ఆమె హారతిస్తే తీసుకోలేదా? ప్రసాదం పెడితే తినలేదా? అసలు నేను ఈ పౌడర్ ప్రసాదం కాదు, ప్రసాదం. చెప్తా, ఒక్కొక్కళ్ళ పని ఈ రోజు చెప్పేస్తా. ఎక్కడ ఎక్కడా బామ్మగారు ఎక్కడా? ఇదిగో మీరు ఇలా స్ట్రైట్ గా వెళ్ళండి, వెళ్ళండి కనిపిస్తారు. ఈయన వెళ్ళే స్పీడ్ చూస్తుంటే అక్కడ ఏదో పులిహార కలిపేలాగే ఉన్నాడు. సిస్టర్, బామ్మగారిని ఏ రూమ్ లో పెట్టారు? ఏ బామ్మ? భ్రవరాంబ. ఆవిడెవరు? చంద్రిక వాళ్ళ అమ్మమ్మ. అసలు చంద్రిక ఎవరండి? నా భార్య. అసలు మీరెవరు? ఇంట్లోనే అనుకున్నా, బయట కూడా నాకు గుర్తింపు లేదన్నమాట. సూర్యదేవర జయసూర్య ఉన్నారు కదా. ఓహో, ఆయన బామ్మగారా? పక్క రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. ఆ ఇదేంటి ఈ రూమ్ లో నిత్య ఉంది? ఇది నిత్య రూమ్ కాబట్టి నిత్య ఉంది. అదే ఎందుకుంది అని అడుగుతున్నాను. తనకు కాస్త తలనొప్పిగా ఉంది. కాస్త తలనొప్పికి హాస్పిటల్కి వస్తారా? అంటే రెస్ట్ తీసుకుంటుందండి. రెస్ట్ తీసుకోవటానికి ఇదేనా 5 స్టార్ హోటల్? ఎంతకి మీకేం కావాలి? బామ్మగారు ఆవిడ పక్క గదిలో ఉన్నారు. ఆ ముక్క ముందే చెప్పవచ్చు. మీరు అడగొచ్చుగా. ఏమిటో అందరూ క్రికెట్ బంతిలా నన్నే ఆడుకుంటారు. తలనొప్పికి ఇంత పెద్ద కట్టెందుకు కట్టారు? అది 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 స్కానింగ్ తీసారా? టాబ్లెట్స్ ఎక్కువ రాశారా? ఆపరేషన్ కూడా చేస్తామన్నారా? అర్థమైంది. డబ్బులు కోసం ఇదంతా. ఏమిటో ఇంత చిన్న జెండు బాంతో పోయేదానికి ఇంత పెద్ద తలకట్టు వరకు తీసుకొచ్చారు. చంద్రిక, నీకు అసలు బుద్ధుందా? నన్ను వదిలేసి వస్తారా మీరు? వచ్చి మీరేం ఉద్ధరించాలి? అరే, బామ్మగారిని పరామర్శించాల్సిన బాధ్యత నాకు లేదా? తప్పుకో. బామ్మగారు ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. నమస్కారం. నమస్కారం అండి. మీరు కూడా వచ్చారా? ఈ అమ్మాయి ఎవరండి? నిత్య ఎక్కడుందేంటి? తనిక్కడే ఉంది. కాదు, పక్క రూములో ఉంది. కళ్ళేమన్నా కాకులెత్తికెళ్ళయ్యా? ఎదురుగా అమ్మాయిని పెట్టుకుని పక్క గదిలో ఉందంటారేంటి? ఇందాకుంది, నేను చూశాను. ఇదిగో పక్కన వాళ్ళ మామయ్య కూడా ఉన్నాడు. ఎవరని చూసి ఎవరనుకున్నారు బావగారు? మరీ నేనంత తింగరోని కాదు బావా. కావాలంటే రండి, నేను చూపిస్తాను. జై, నువ్వు కూడా రా. పదండి బా, పదండి.
రండి రండి ఇప్పుడు చూపిస్తాను. లోపలికి రండి, మీరే చూద్దరు. రండి 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 రండి, చూడండి బాగా చూడండి. అక్కడ చూడమంటే అందరూ నన్ను చూస్తారేంటి? ఏంటి చూసేది? చూడ్డానికి అక్కడేముంది? ఇదేంటి ఖాళీగా ఉంది? నిత్య ఎక్కడా? ఈ గదే కాదు, మీ బుర్ర కూడా ఖాళీయే. ఏంటి బావా ఇది? ఈ టైంలో కూడా ప్రాక్టికల్ జోకులేస్తావా? అది కాదు బావా, ఒట్టు నేను చూశాను. చూస్తే ఉండాలిగా. అదే కదా నా బాధ. బాధపడాల్సింది మేము డాడీ. డోంట్ రిపీట్ ఇట్ అగైన్ మోయా. నిత్య అక్కడే ఉంది. మీరు మీ మాటలు ఛే! చారి నిజంగా చూశానయ్యా. ఇంకెక్కువ మాట్లాడకండి, వింటే కొడతారు. రండి. ఆ, ఆ. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? వాకింగ్కి వెళ్ళొస్తున్నామండి. అమ్మయ్యా, మొత్తానికి నిత్య వాళ్ళ కంటపడకుండా ఎలాగోలా ఎస్కేప్ చేశాను. ఈ కొత్త నెంబర్ ఎవరు? హలో, ఎవరు? రిషి నేన్రా. ఆ, అక్క నువ్వా? ఏమైపోయావు అక్క? ఎక్కడున్నావు? గది బయటే ఉన్నాను. మరి వాళ్ళు? అంతా ఇక్కడే ఉన్నారు. నేను రిసెప్షన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా ఇరుక్కుపోయావేంటక్క? ఇందాక జై వాళ్ళ మామయ్య వచ్చి నిత్యం చూసి వెళ్ళాడు. మళ్ళీ అందరినీ తీసుకొస్తాడని డౌట్ వచ్చి నిత్యం దాచేశాను. గుడ్. ఏంటి గుడ్డు? నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. కంగారు పడకు, నిత్యని ఏదో ఒకలాగా అక్కడి నుంచి షిఫ్ట్ చేయిస్తా. ఎప్పుడు షిఫ్ట్ చేస్తావక్క? త్వరగా చెయ్యి. నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి మేడం ఇదంతా? ఐసీలో ఉండాల్సిన మీ డాటర్ బయటుందేంటి? తలకు కట్టులేదు. తనసలు నా కూతురు కాదు. నా డాటర్ ఐసీయూలోనే ఉంది. వాట్? ఎస్ డాక్టర్. ఒకే రూపంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు. నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. అది సాల్వ్ చేయడానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చాను. మీరిప్పుడు నాకు ఒక హెల్ప్ చేయండి. చెప్పండి మేడం. ఈ విషయం ఇంకెవరికి తెలియకూడదు. అండ్ నా డాటర్ని వీళ్ళకి తెలియకుండా వేరే రూమ్లోకి దూరంగా షిఫ్ట్ చేయాలి. ఎలా షిఫ్ట్ చేయాలనేది నేను చెప్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ.
ఇంటికెళ్ళి మాత్రం ఏం చేస్తాను? మీరు వెళ్ళండి. సరే మనం వెళ్దాం పద చంద్రిక. మనం మాత్రం ఇంటికెళ్ళి ఏం చేస్తామండి? ఇక్కడే ఉందాం. వంట చేసుకుని టీవీ చూస్తూ తిందాం. బుద్ధి లేకుండా మాట్లాడొద్దని మీకు 100 సార్లు చెప్పాను. సరే సరే, ఎవరెవరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఉండండి. బామ్మగారి కోసం ఇంతమంది ఉంటున్నారు. మా అమ్మ దగ్గర ఉండాల్సిన నేను ఒక్కదాన్ని అమ్మ దగ్గర ఉండలేకపోయాను. జై, ఇక మేం బయలుదేరుతాం. 1 మినిట్ ఆంటీ, నేను నిత్యతో మాట్లాడాలి. నిత్య, కమ్ విత్ మీ. నిత్య, జై నిన్ను పిలుస్తున్నాడు. లేదు. ఆర్ యూ ఆల్ రైట్? నువ్వు బానే ఉన్నావా? ఉన్నాను. నిజం చెప్పు నిత్య, మీ మామ్ మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసిందా? లేదు. మరెందుకు నీ ఫోన్ ఆఫ్లో ఉంది? చీరాల నుంచి వచ్చాక ఒక్కసారి కూడా నాకు కాల్ చేయలేదు. ఇంట్లో ఏమన్నా గొడవైందా? నేను నీకు కరెక్ట్ కాదని బ్రెయిన్ వాష్ చేసిందా? చెప్పు నిత్య. ఈ తింగర్ దానికి ట్రైనింగ్ ఇవ్వకుండానే జై టెస్ట్ పెడుతున్నాడు. ఏం వాగి చేస్తుందో ఏంటో.
జస్ట్ మినిట్